2025 కాలగర్భంలో కలిసిపోయేందుకు రెడీ అవుతోంది. ఈ ఏడాది ఎన్నో తీపి జ్ఞాపకాలను అలాగే కొన్ని చేదు జ్ఞాపకాలను కూడా మిగిల్చింది. ప్రతి మనిషి జీవితంలో సుఖ దుఃఖాలు కామన్. ఇక సినిమాల విషయానికి వస్తే కొన్ని సినిమాలు బాక్స్ ఆఫీస్ వద్ద బోల్తా పడగా ఇంకొన్ని సినిమాలు మాత్రం బంపర్ విక్టరీ కొట్టాయి. కొన్ని కమర్షియల్గా హిట్ కాకపోయినా ప్రేక్షకుల మదిలో నిలిచిపోయాయి. అటు కమర్షియల్గా ఇటు ప్రేక్షకుల గుండెల్లో నిలిచిన సినిమా చావా. 2025లో ప్రేక్షకుల ముందుకు వచ్చిన చావా సినిమా ఒక సాధారణ చారిత్రక చిత్రం కాదు. ఇది కేవలం కథ చెప్పడానికో లేదంటే హీరోయిజం చూపించడానికి వచ్చిన సినిమానో కాదు. చరిత్రలో మరిచిపోకుండా నిలిచిపోయిన ఒక యోధుని జీవితం, అతని ధైర్యం, అతని త్యాగం, అతని బాధ్యతను మరోసారి గుర్తు చేసే ప్రయత్నం. అందుకే చావాను సినిమా కంటే ఎక్కువగా ఒక చారిత్రక అనుభూతిగా చెప్పుకోవాలి. చావా అనే పదానికి అర్థం సింహపు పిల్ల అని. కానీ ఈ సినిమా చెప్పేది చిన్న పిల్ల కథ కాదు. ఇది సింహాసనానికి నడిచిన ఒక యోధుని జీవన గాథ. ఆ యోధుడు మరెవరో కాదు, మరాఠా సామ్రాజ్య రెండో ఛత్రపతి సంభాజీ మహారాజ్. శివాజీ మహారాజ్ వారసుడిగా సింహాసనం ఎక్కడం ఒక గౌరవమే కాదు, భారం కూడా. ఆ భారాన్ని ఎలా మోశాడు, ఎలాంటి పరిస్థితుల్లో తన ధర్మాన్ని కాపాడుకున్నాడు అన్నదే ఈ సినిమా అసలు సారాంశం. సంభాజీ మహారాజ్ జీవితం సులువైనది కాదు. తండ్రి నిర్మించిన సామ్రాజ్యాన్ని కాపాడుకోవడమే కాకుండా అంతర్గత ద్రోహాలు, సన్నిహితులే చేసిన మోసాలు, బయట నుంచి మొఘలుల దాడులు వంటి ఎన్నో సవాళ్ల మధ్య చావా నిలబడ్డారు. ఒకవైపు రాజకీయ కుట్రలు, మరోవైపు యుద్ధాలు, ఇంకోవైపు రాజుగా ప్రజల పట్ల బాధ్యత. ఈ అన్నిటి మధ్య కూడా తన ఆత్మ గౌరవాన్ని, తన ధర్మాన్ని వదలని రాజు కథే చావా. ఈ పాత్రలో విక్కీ కౌశల్ చేసిన నటన సినిమాను జనం గుండెల్లో నిలబెట్టింది. ఇది ఇప్పటివరకు మనం చూసిన విక్కీ కాదు. ఇందులో అతను కేవలం శరీర బలం చూపించడు, గొప్ప డైలాగులు మాత్రమే చెప్పడు. ఒక రాజుగా, ఒక యోధుడిగా, ఒక మనిషిగా ఎదుర్కొన్న మానసిక ఒత్తిడిని, బాధను, ఆలోచనలను తన నటనలో చూపిస్తాడు. ప్రతి సన్నివేశంలో అతను సంభాజీ మహారాజు పాత్రను పోషిస్తున్నట్లు కాకుండా నిజంగానే సంభాజీగా మారిపోయినట్టు అనిపిస్తూ ఉంటుంది. దర్శకుడు లక్ష్మణ్ ఉటేకర్ కెరీర్ను ఈ సినిమా కీలక మలుపు తిప్పింది. ఇంతకుముందు తేలికపాటి భావోద్వేగ కథలు చెప్పిన ఆయన ఈసారి చరిత్ర భారాన్ని భుజాలపై వేసుకున్నాడు. ఇందులో నవ్వులు, పాటలు, డాన్సులు ఉండవు. యుద్ధం, వేదన, విధి, బాధ్యతలే కథను ముందుకు నడిపిస్తాయి. అయినా కూడా సినిమా ఎక్కడా భారంగా అనిపించకుండా సమతుల్యంగా తీసుకెళ్లడంలో దర్శకుడు విజయం సాధించాడు. ఈ కథకు ఆధారం శివాజీ సావంత్ రచించిన ప్రసిద్ధ మరాఠీ నవల చావా. ఇది కేవలం ఒక చారిత్రక నవల మాత్రమే కాదు, మహారాష్ట్ర ప్రజల భావోద్వేగాలతో, గర్వంతో, త్యాగాల జ్ఞాపకాలతో ముడిపడి ఉన్న గ్రంథం. అలాంటి నవలను సినిమాగా మలచడం చాలా కష్టమైన పని. ఎందుకంటే ఇక్కడ ప్రేక్షకులు కేవలం వినోదం కాదు, గౌరవం, నిజాయితీ కోరుకుంటారు. ఆ అంచనాలను ఈ సినిమా చాలా వరకు నెరవేర్చింది. ఈ ప్రయాణంలో అక్షయ్ ఖన్నా పోషించిన పాత్ర మరో ప్రత్యేక ఆకర్షణ. అతని పాత్రలో పెద్దగా అరుపులు ఉండవు, ఆర్భాటం ఉండదు. కానీ ఆ నిశ్శబ్దంలోనే ఒక భయం, ఒక గంభీరత కనిపిస్తుంది. విలన్ అంటే తప్పనిసరిగా గట్టిగా అరవాల్సిన అవసరం లేదని, ఆలోచించే మెదడే అసలైన ఆయుధమని అక్షయ్ ఖన్నా తన నటనతో చేసి చూపించాడు. రష్మిక పాత్ర కూడా ఈ సినిమాలో ముఖ్యమైంది. సాధారణంగా గ్లామర్ పాత్రలతో గుర్తుండే ఆమె ఇందులో మాత్రం ఒక రాజకుమారిగా, ఒక రాణిగా కనిపిస్తుంది. ఆమె పాత్రలో భావోద్వేగం ఉంది, భర్త పట్ల అంకిత భావం ఉంది, రాజ్యానికి చేసిన త్యాగం ఉంది. ఇది ఆమెకు ఒక భిన్నమైన, గౌరవప్రదమైన పాత్రగా నిలిచింది. టెక్నికల్ విషయాలకు వస్తే భారీ సెట్స్ ఉన్నా కూడా అవి ఆర్భాటంగా అనిపించవు. యుద్ధ సన్నివేశాలు నిజంగా జరిగినట్లు అనిపించేలా ఉంటాయి. ఇది పూర్తిగా సీజీ మీద ఆధారపడిన సినిమా కాదు. బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా కథకు తగ్గట్టుగా గంభీరంగా, శక్తివంతంగా ఉంటుంది. బాక్సాఫీస్ పరంగా చూస్తే చావా కలెక్షన్ల సునామీ సృష్టించింది. ప్రతి చారిత్రక సినిమా భారీగా, అతి ఆర్భాటంగా ఉండాల్సిన అవసరం లేదని, నిజాయితీగా ఉంటే చాలని ఈ సినిమా నిరూపించింది.